హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు షార్ట్ అండ్ హబ్ ఛానల్. దిస్ ఈజ్ హరినాగనంద్, ఇదుముడి షార్ట్ అండ్ ఇన్స్ట్రక్టర్. మనము ఈరోజు ఈ వీడియోలో స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్ తెలంగాణ స్టేట్కి సంబంధించినటువంటి టైప్ రైటింగు, అలాగే షార్ట్ అండ్ నోటిఫికేషన్ సంబంధించినటువంటి డీటెయిల్స్ గురించి తెలుసుకోబోతున్నాము. సో ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మనము ఈ షార్ట్ అండ్ సబ్జెక్టుకు సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. ఎవరైనా ఈ కోర్సు నేర్చుకోదలిచిన వాళ్ళు ఉన్నట్లయితే ఆన్లైన్ ఆఫ్లైన్ అలాగే 80, 100, 150 ఈ స్పీడ్స్ వరకు కూడా మనము ఆన్లైన్ ఆఫ్లైన్ అందిస్తూ ఉన్నాము. ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ చేయగలరు. ఇప్పుడు స్టేట్ బోర్డ్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ హైదరాబాద్ తెలంగాణ వాళ్ళు ఈ ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. టెక్నికల్ ఎగ్జామినేషన్ జూలై 2024 చూద్దాం. ఫస్ట్ పర్టికులర్ చూద్దాము. కమెన్స్మెంట్ ఆఫ్ ఫైలింగ్ అప్లికేషన్ వచ్చేసరికి 30/4 అంటే నిన్నటి నుంచి మనకి కమెన్స్మెంట్ అనేది అయ్యింది. టైప్ రైటింగ్ ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసరికి 6/7/77. అలాగే షార్ట్ అండ్ ఎగ్జామినేషన్ డేట్ వచ్చేసరికి 14/7/2024. ఫీ పేమెంట్ వితౌట్ పెనాల్టీ ఏమి లేకుండా కూడా ఫీ వచ్చేసరికి 650 రూపీస్. ఎప్పుడు దాకా ఉందంటే 29/5/2024. ఫీ పేమెంట్ విత్ పెనాల్టీ ఆఫ్ రూపీస్ 400 1050 ఉంది 31/5/2024 వరకు. ఫీ పేమెంట్ అండర్ తాత్కాల్ వచ్చేసరికి 3000 రూపాయలు 5/7/2024 వరకు ఉంది. ఫీ పేమెంట్ అండర్ ప్రీమియం తాత్కాల్ వచ్చేసరికి 5000 బిఫోర్ ఎగ్జామినేషన్ డేట్ అండ్ టైము. అలాగే సర్టిఫికేట్ కావాల్సిన వాళ్ళు 300 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది. ఇది పాస్ అయిన విద్యార్థులకు సంబంధించింది. అలాగే మనం ఈ నోటిఫికేషన్ కూడా కింద డిస్క్రిప్షన్లో అందిస్తాము. మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే దీన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. చూడండి, మీరు sbtet.telangana.gov.in ద్వారా కూడా మీరు ఈ ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఫిలప్ చేయాల్సి ఉంటుంది. మీకు ఈ టైం టేబుల్ అంతా కూడా sbtet.telangana.gov.inలో మీకు అందుబాటులో ఉంటుంది. అలాగే టైప్ రైటింగ్ వచ్చేసరికి జూనియరు, లోయరు, హై స్పీడ్స్ ఉంటాయి. జూనియర్ వచ్చేసరికి 7th క్లాసు అంతకంటే ఎక్కువ పాస్ అయి ఉండాలి. అలాగే లోయర్కి వచ్చేటప్పటికి SSC కానీ దాని ఈక్వలెంట్ పాస్ అయ్యి అనేది ఉండాల్సి ఉంటుంది. సో ఎవరైతే మార్క్ లిస్టులు ఇవి ఇంకా రాని వాళ్ళు హాల్ టికెట్ అయినా సరే మీరు జెరాక్స్ని సర్టిఫై చేసి పెట్టచ్చు. అలాగే హయ్యర్కి వచ్చేసరికి లోయర్ గ్రేడ్ పాస్ అయి ఉండాలి, ఆర్ ఈక్వలెంట్ అయి ఉండాలి. ఎవరైతే క్యాండిడేట్స్ క్వాలిఫైడ్ ఇన్ లోయర్ ఎగ్జామినేషన్ ఆఫ్ మహారాష్ట్ర గవర్నమెంట్ విల్ నాట్ బి పర్మిటెడ్ ఎక్సెప్ట్ దోస్ హూ క్వాలిఫై యాజ్ పర్ GOMS అంటున్నారు. ఎవరైతే మహారాష్ట్ర స్టేట్ లోయర్ సర్టిఫికేట్ పాస్ అయి ఉంటారో వాళ్ళు ఈ GOMS 921 అనేది దీనికి లోబడి ఉండాలని చెప్పి చెప్తున్నారు. అలాగే టైప్ రైటింగ్ వచ్చేసరికి హై స్పీడ్స్ ఎవరైనా హయ్యర్ పాస్ అయిన వాళ్ళు ఎవరైనా సరే హై స్పీడ్ రాసుకోవచ్చు. అలాగే షార్ట్ హ్యాండ్ సంబంధించి వచ్చేసరికి లోయరు, ఇంటర్మీడియట్, హై స్పీడ్స్ ఉంటాయి. లోయర్ అయితే SSC ఆర్ ఈక్వలెంట్ ఉండాలి. ఇంటర్మీడియట్ అయితే లోయర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ కానీ డిగ్రీ కానీ ఉన్నట్లయితే మీకు డైరెక్ట్గా మీరు ఇంటర్మీడియట్ రాసుకోవచ్చు. ఎవరైతే తమిళనాడు షార్ట్ అండ్ జూనియర్ గ్రేడ్ సర్టిఫికేట్ పాస్ అవుతారో అది ఇక్కడ లోయర్తో ఈక్వల్ కాదు అని చెప్తున్నారు. అందువల్ల వాళ్ళు ఇంటర్మీడియట్ అప్లై చేయడానికి అవకాశం లేదు. అలాగే హయ్యర్కి వచ్చేసరికి షార్ట్ అండ్ లోయర్ గ్రేడ్ ఉండాలి, లేకపోతే ఏదైనా డిగ్రీ ఉన్నట్లయితే రాసుకోవచ్చు. తమిళనాడు షార్ట్ అండ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ సర్టిఫికేట్ ఈజ్ నాట్ ఈక్వలెంట్ టు షార్ట్ అండ్ ఇంగ్లీష్ లోయర్ గ్రేడ్ ఆఫ్ SBTT. ఏదైతే చెన్నై ఉందో చెన్నైకి సంబంధించిన మన తెలంగాణ బోర్డుకు సంబంధించినటువంటి SBTTకి ఈక్వల్ కాదు, ఇది పనికిరాదు అని చెప్పడం జరుగుతుంది. అలాగే ఆల్ హై స్పీడ్స్ వచ్చేసరికి హయ్యర్ గ్రేడ్ పాస్ అయిన వాళ్ళు ఈ హై స్పీడ్స్ అనేది రాయాల్సి ఉంటుంది. అలాగే ITI, ITC, DLTC కోర్సెస్ ఉంటాయి కదా, వాళ్ళు షార్ట్ హ్యాండ్ అండ్ టైప్ రైటింగ్ వాళ్ళు కంబైన్డ్ స్కిల్స్గా తీసుకుంటున్నారు. సో వాళ్ళు ఇచ్చేటువంటి సర్టిఫికేటు ఈజ్ నాట్ ట్రీటెడ్ యాజ్ ఈక్వలెంట్ విత్ దట్ ఆఫ్ షార్ట్ హ్యాండ్ అంటున్నారు. SBTTకి వాళ్ళు ఇచ్చే సర్టిఫికేట్ ఈక్వల్ కాదు అంటున్నారు. అందువల్ల వాళ్ళు డైరెక్ట్గా లోయర్ రాసుకోవాలి తప్పితే హయ్యర్ రాసుకోవడానికి అవకాశం లేదు. DCCT క్యాండిడేట్స్ హూ ఆర్ అప్లయింగ్ ఫర్ షార్ట్ అండ్ హయ్యర్ గ్రేడ్ ఎగ్జామినేషన్ హ్యావ్ టు సబ్మిట్ ఫోటో కాపీస్ ఆఫ్ ది ప్రొవిజనల్ సర్టిఫికేట్ అలాంగ్ విత్ అప్లికేషన్. DCCB పాస్ అయ్యి హయ్యర్ డైరెక్ట్గా రాసేవాళ్ళు వాళ్ళు మీకు సంబంధించినటువంటి ప్రొవిజనల్ సంబంధించిన సర్టిఫికేట్ పెట్టాలంటున్నారు. 45 మార్క్స్ ఇన్ ఈచ్ ఆఫ్ ది పేపర్ ఇన్ షార్ట్ హ్యాండ్లో వీళ్ళు అయి ఉండాలని చెప్పడం జరుగుతుంది. సో ఇక్కడ టైప్ రైటింగ్ అండ్ షార్ట్ హ్యాండ్ సెంటర్స్ కూడా మనకి ఇవ్వడం జరిగింది. సో మీకు
నచ్చినటువంటి సెంటర్ని చూస్ చేసుకోవడానికి అవకాశం ఉంది. షార్ట్ హ్యాండ్ సంబంధించిన షార్ట్ హ్యాండ్, టైప్ రైటింగ్ సంబంధించిన టైప్ రైటింగ్ కూడా ఇక్కడ క్లియర్గా ఇవ్వడం జరిగింది. మీరు నోటిఫికేషన్ని డౌన్లోడ్ చేసుకొని చూడండి. ఎప్పుడు కూడా ఏ జాబ్ కానీ ఎటువంటి నోటిఫికేషన్ పెట్టినా సరే ఆ నోటిఫికేషన్ కాపీని మనం జాగ్రత్తగా భద్రపరచుకున్నట్లయితే మనకి అవసరం వచ్చినప్పుడు అందుబాటులో ఉంటుంది. చూడండి, ఈ క్యాండిడేట్స్ ఏవేవైతే రూల్స్ ఫాలో అవ్వాలో అవన్నీ కూడా కింద ఇన్స్ట్రక్షన్స్ రూపంలో ఇవ్వడం జరిగింది. షార్ట్ అండ్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇచ్చారు. అలాగే ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మీకు ఈ కాపీ కూడా sbtet.telangana.inలో మీరు ఇవి చేసుకోవచ్చు. హెల్ప్ లైన్ నెంబర్ కూడా ఇచ్చారు. జనరల్ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఈ ఇన్స్ట్రక్షన్స్ అన్నీ మీరు ఒకసారి రీడ్ చేయండి. టైప్ రైటింగ్ సంబంధించి, షార్ట్ హ్యాండ్ సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకొని మీరు ఈ నోటిఫికేషన్ అనేది త్రూ ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. సో మనం ఈ షార్ట్ హ్యాండ్ సబ్జెక్ట్ సంబంధించి ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ అనేది అందిస్తూ ఉన్నాము. ఈ కోర్సు మొదటి నుంచి కూడా మనము ఆన్లైన్ ఆఫ్లైన్ అందిస్తూ ఉన్నాము. సో మీకు తెలిసిన విద్యార్థులు ఎవరైనా ఉన్నట్లయితే మన వాట్సాప్ గ్రూప్ నెంబర్ అయినటువంటి 9704455002కి మెసేజ్ రూపంలో కాంటాక్ట్ అవ్వగలరు. అది 30/4/2004 నుంచి కూడా కమెంట్స్ అయ్యింది. సో మీకు వచ్చేసరికి ఫీ పేమెంట్ వితౌట్ పెనాల్టీ వచ్చేసరికి 29/5/2024 వరకు కూడా ఉంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి విద్యార్థులు అప్లై చేసుకోగలరు. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.